అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ అండి. సో, నేను ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో నేను ఈ బిస్కెట్స్ చేస్తున్నానండి. అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను పిల్లలు ఇష్టపడే విధంగా ఈ బిస్కెట్స్ చేస్తున్నానండి. సో, ఒకసారైతే ఎలా తయారు చేసేయాలో చూసేద్దాము. దీనికోసం నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి వేడి చేసి తీసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇలా వేడి నూనె తీసుకోవాలి. దీంట్లోనే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ తీసుకున్నాను. వేడి నూనె వేసాము కాబట్టి ఫస్ట్ అయితే స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలండి. అంటే మళ్ళీ కొంచెం కాలుతుంది కదండీ సో, దానికోసం. తర్వాత మనం చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి. సో, పిండి అంతా కూడా ఉండలెక్కడా లేకుండా ప్రెస్ చేసుకుంటూ కలపాలి. చూస్తున్నారు కదండీ! ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలనమాట. సో, అంతవరకు మనం ఆయిల్ యాడ్ చేసుకొని అలా చేస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. దీనిలో మనం కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. సో, పిండి ఎక్కువ సేపు ప్రెస్ చేస్తూ కలపడం వల్ల గుల్లతనం వస్తాయండి బిస్కెట్స్ వచ్చేసి. చూస్తున్నారు కదండీ! పిండి మొత్తం ఇలా ముద్దలా కలుపుకొని పెట్టుకున్నాను నేను. పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోండి. తర్వాత దీనిని చపాతీలా చేసుకోవాలండి. సో, షేప్ ఏమీ రానవసరం లేదండి. ఎందుకంటే మనం కట్ చేస్తాం కాబట్టి. ఇలా మీకు నచ్చిన షేప్‌లో అయితే బిస్కెట్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా విడివిడిగా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టండి. అంటే మనకి ఫ్రై చేయడానికి టైం పడుతుంది కదండీ! సో, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందనమాట. సో, విడివిడిగా ఇలా పెట్టాలి బిస్కెట్స్ వచ్చి. నేను ఈ బిస్కెట్స్ వచ్చి ఓన్లీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ సాల్ట్ యాడ్ చేశానండి. మీరు కావాలి అని అనుకుంటే గనక పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, అది మీ టేస్ట్‌ని బట్టి ఉంటుందనమాట. సో, నేనైతే గనక పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా ప్లెయిన్‌గా చేశాను. బిస్కెట్స్ అన్నీ కూడా ఇలా చేయడం అయిపోయిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం బాండ్లీ తీసుకున్నాను. బాండ్లీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా వేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. సో, ఇవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం వేసేటప్పటికి అంటే ఒక్కొక్కటి వేస్తాం కదండీ! సో, ఇవన్నీ వేసేటప్పటికి టైం పడుతుంది. సో, ముందు వేసినవి మాడిపోకుండా ఉండాలంటే ఫ్లేమ్ వచ్చి లోలోకి టర్న్ చేసుకోండి. బిస్కెట్స్ వేసిన తర్వాత అంటే మనం ఇలా టర్న్ చేయాలంటే ఉండవండి. బట్ ఏంటంటే మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో, కలుపుతూ ఫ్రై చేసినప్పుడు ఈవెన్‌గా ఫ్రై అయితాయి రెండు వైపులా కూడా. సో, చూస్తున్నారు కదండీ! కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్‌లోంచి మనం బయటికి తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తుంది. సో, ఎక్కువ కలర్ వచ్చేంత వరకు దాంట్లో ఉంచితే గనక మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలానే మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్ని బిస్కెట్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.